ఈ వీడియోలో మనం రంపచోడవరం రంప ఫాల్స్ భూపతి రిజర్వాయరు అవి చూద్దాము. మనకి రాజమండ్రి నుంచి 75 కిలోమీటర్ల దాకా రంపచోడవరం వస్తుంది. రాజమండ్రి, కోరుకొండ, గోకవరం, రంపచోడవరం వస్తున్నాయి. మనకి 1.5 అవర్ అలా పడుతుంది టైము. వెళ్ళే దారిలో మనకి రాజమండ్రి నుంచి ప్లెయిన్ ఏరియా నుంచి మనకి ఏజెన్సీ ఏరియాలోకి వెళ్తాము. చుట్టూ మొక్కలు, వృక్షాలు, కొండలు అవి వస్తుంటాయి. కోతులు చూశారు కదా, కోతులు అవి వెళ్ళే దారిలో మనకు కనిపిస్తాయి అన్నమాట. కోతులకి ఆహారం వేయకూడదని బోర్డులు కూడా ఉంటాయి. ఎంచేతనంటే ఆహారం తినే క్రమంలో చనిపోయే అవకాశం ఉందని కోతులకు ఆహారం పెట్టవద్దని బోర్డులు కూడా అక్కడ ఉండటం జరిగింది. ఈ విధంగా మన జర్నీ సాగుతుంది. ఇక్కడ వెళ్ళే దారిలో దగ్గరలో మనకి టీటీడీ వారు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడం జరిగింది. ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మనం దర్శించుకోవచ్చు. చాలా అందంగా, చాలా చక్కగా కట్టడం జరిగింది. ఆ దేవస్థానంలోనే ఈ బాపనమ్మ వారి టెంపుల్ మనకి వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అమ్మవారు. ఇది రంపా ఫాల్స్. వెళ్ళే దారి రంపా జలపాతం, రంప వాటర్ ఫాల్స్. రంపచోడవరం నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి రంప వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ మనం కింద పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఒక 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది కింద నుంచి కొండ. 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి మనం చూసుకోవచ్చు పైకి హిల్స్, కొండల్లో వచ్చిన వాటర్ కిందకి వెళ్తుందన్నమాట. రంప వాటర్ ఫాల్స్. ఇక్కడ వచ్చే దారిలో మనకి బ్యాంబూ చికెన్ కూడా దొరుకుతుంది. బ్యాంబూ చికెన్ కూడా తినచ్చు. వాటర్ ఫాల్స్ పైన భూపతి రిజర్వాయర్ నుంచి కానీ ఈ చుట్టూ ఉన్న హిల్స్లో నుంచి వాటర్, ఇక్కడ రెయిన్ వాటర్ అది మనకి కిందకి జారుతుందన్నమాట. ఈ వాటర్ ఫాల్స్ అవి మనం చేసేటప్పుడు మన చిన్నపిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నాచు అది పట్టు ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూశారు కదా, దట్టమైన అడవులు, ఆకాశం అది. ఇక్కడ టూర్ చాలా చక్కగా హాయిగా ఉంటుంది. ఇది స్పాట్ అన్నమాట. ఇంకా పైకి వెళ్ళినా పైన ఇంకా కూడా మనం వాటర్ ఫాల్స్లో స్నానం అది చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. పైనుంచి ఇక పైకి కూడా ఎక్కచ్చు అనమాట. పైకి కూడా ఎక్కి కొంతమంది అక్కడ కూడా వెళ్తున్నారు. స్నానాలు అది చేసేటప్పుడు కొద్దిగా కేర్ తీసుకుంటే బాగుంటుంది. సో చక్కదగిన ఫ్యామిలీతో అది చక్కగా వచ్చి చూడవచ్చు. ఇది రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్లు కాబట్టి 1.5 అవర్ 2 అవర్స్లో పడుతుంది. ఇది అటవీ శాఖ ప్రభుత్వం వారు ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ రంప వాటర్ ఫాల్స్. ఇది పైన విజిట్ చేసి మళ్ళీ కిందకు వచ్చేస్తాం మనం. మారేడుమిల్లి అంత మనకి లేకపోయినప్పటికీ మారేడుమిల్లి అంత ఉండదు. ఇది కొంచెం తక్కువ ఉంటుంది. మారేడుమిల్లి అంటే దట్టమైన అడవులు అవి ఉంటాయి కాబట్టి కొంచెం ఫీలింగ్స్ అవి కొంచెం తక్కువగా ఉంటాయి. ఇక్కడ పర్వాలేదు, మనం విజిట్ చేయొచ్చు, ఫ్యామిలీతో అదిని ఎంజాయ్ చేయొచ్చు.
నేచర్ని మనం కాపాడుకోవాలి. వృక్షో రక్షిత రక్షితః, ధర్మో రక్షిత రక్షితః, అటవీ రక్షిత రక్షితః. అటవీని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది, ధర్మాన్ని మనం రక్షిస్తే అది రక్షిస్తుంది, వృక్షాన్ని మనం రక్షిస్తే రక్షిస్తుంది. ప్రకృతి రక్షితో రక్షితః, ప్రకృతిని రక్షిస్తే మనం రక్షిస్తుంది. ఇది మనం ఎప్పుడు కూడా ఉంచి మన అరణ్యాన్ని, అడవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. వాటి జంతువులను కానీ, వృక్షాలను కానీ, పశువులను కానీ, అడవి మృగాలు కానీ అన్నింటినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. ఈ విధంగా మనం విజిట్ చేసి రంప వాటర్ ఫాల్స్ రంపచోడవరంకి 4 కిలోమీటర్ల లోపల ఉంటుంది. ఇక్కడ శివాలయం కూడా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ కోతులు అవి కూడా ఉంటాయి. బ్యాంబూ చికెన్, బొంగు చికెన్ అంటారు, అది కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ రిసార్ట్ ఉండి ఇక్కడ నుంచి మారేడుమిల్లి అవి చూసుకోవచ్చు, భద్రాచలం తేలొచ్చు. మన రంపచోడవరంలో కూడా రిసార్ట్స్ అవి దొరుకుతాయి. పర్ డే చొప్పున ఉంటాయి. 500, 1000, 1500, 2000 అలా ఉంటాయి రిసార్ట్స్. ఇదేంటంటే భూపతి రిజర్వాయర్. ఇది 1980లో ఫేమస్ అయింది. ఇది 1.15 TMS ఆఫ్ వాటర్కి స్టోర్ చేస్తారు. ఇదేంటంటే కొండల్లో ఉన్నటువంటి వాటర్ని మన మారేడుమిల్లి ప్రాంతంలో కానీ అక్కడ కొండల్లో ఉన్న వాటర్ అంతా వచ్చి సీతపల్లి వాగు దగ్గర ఈ భూపతిపాలెం రిజర్వాయర్ కట్టడం జరిగింది. ఇది 1.15 TMS వాటరు స్టోర్ చేస్తారు. 1600 మీటర్ లెంత్, 100 మీటర్ హైటు ఈ రిజర్వాయర్ అన్నమాట. ఇది 560 crores కన్స్ట్రక్షన్ కాస్ట్ అయింది. 1980sలో బాగా ఫేమస్ అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఫ్యామిలీ విజిట్స్ అవి చేస్తున్నారు. ఇది 1520 lakhs acresకి ఇరిగేషన్ సప్లైగా అందిస్తుంది. 32 villagesకి వాటర్ సప్లై కుదురుతుంది, పాసిబిలిటీ జరుగుతుంది. ఇది గోదావరి రివర్ మీదుగా ఉంది కాబట్టి కంటిన్యూషన్ వాటర్ ఉంటుంది. ఈ భూపతిపాలెం రిజర్వాయర్ ఫ్యామిలీతో అది విజిట్ చేయొచ్చు. చాలా చక్కగా వాతావరణం ఉంటుంది. ఇక్కడ వాటర్ లెవెల్స్ అవి మెజర్ చేసుకునే, రిజర్వాయర్లో వాటర్ లెవెల్స్ మెజర్ చేసుకునేవి ఉంటాయి. అక్కడ వెల్స్ 1.15 TMS వాటర్ 560 crores అయింది అప్పట్లో. 32 villagesకి డ్రింకింగ్ వాటర్ సప్లై, 1500 acres ఇరిగేషన్ సప్లై అది జరుగుతుంది భూపతి రిజర్వాయర్. ఇదంతా కూడా కొండల్లో వర్షపాతం వలన స్టోర్ చేసి మారేడుమిల్లి ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాటర్ని ఇక్కడ మనం స్టోర్ చేస్తున్నాం. భూపతిపాలెం రిజర్వాయర్ ఫ్యామిలీతో అది వచ్చి చక్కగా ఈ రంపచోడవరం అన్ని విలేజ్లు మనం చూడొచ్చు.